అనేది ఒక అనుమానం అయితే వస్తుంది కదా. ఎందుకంటే నిన్నటి వరకు మీరు కోరి ఈ రోజు కాదంటున్నారు అని అంటే ఎందుకు కాదంటారు మీరు అనుకుంటున్నారు? కంటిన్యూషన్ ఉందంటారా ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు రాబోయే రోజుల్లో కంటిన్యూ అవుతున్నట్టే ఇప్పుడు అంతకుముందు బీఆర్ఎస్ ఏదైతే మాకు సిబిఐ ఎంక్వైరీ వద్దనింది, మీరు సిబిఐ ఎంక్వైరీ వద్దంటున్నారు. ఎందుకు వద్దంటున్నామంటే మోడీ బోడీ ఈడీ అని చెప్పి అన్నారు. ఈ రోజు కూడా అది మళ్ళీ వాస్తవం ఏంటంటే నిన్న 2 రోజుల క్రితమే రేవంత్ గారు ఉత్తమ్ గారు ఢిల్లీకి వెళ్ళారు. నిన్న పేపర్లో ఈరోజు పేపర్లో కూడా వచ్చిందండి. నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడాము, ఇంకో మినిస్టర్ గారితో మాట్లాడాము, చాలా సానుభూతిగా వ్యవహరించారు. అండ్ వీళ్ళు ప్రతి విషయాన్ని రేవంత్ గారు కేంద్ర ప్రభుత్వం ప్రతి విషయాన్ని రాజకీయ దృక్కోణంతో చూడట్లేదు అన్న భావన కలిగింది అని కొన్ని పేపర్లలో, అండ్ రాష్ట్ర ప్రభుత్వం బాగా చేస్తోంది అని కొన్ని విషయాల్లో వారు మెచ్చుకున్నారు. వచ్చిన తర్వాత అని వచ్చాయి. కొండా సురేఖ గారు, గౌరవనీయులు మంత్రివర్యులు కొండా సురేఖ గారు అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పారు? మీరు ఎందుకు కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకోలేదు, కావాలనే ఏదో జరిగిన తర్వాత అక్కడ మన చిన్నజీయర్ స్వామి ఈ ఎపిసోడ్ జరిగిన తర్వాత దూరం పెట్టేసి మీరంతా రాష్ట్రానికి రావాల్సిన నిధులు రానియకుండా చేశారు అన్నారు కదా. అవును, కేంద్రం అయితే నిధుల విషయంలో కానీ లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వెళ్ళినప్పుడైనా కానీ వారితో వ్యవహరించే తీరే కానీ మినిస్టర్లే కానీ కాస్త నిష్పక్షపాతంగానే ఎవరు అధికారంలో ఉన్నారు ఎవరు అధికారంలో లేరు, అక్కడెవరు ఉన్నారు ఇక్కడెవరు ఉన్నారు అనేది చూడకుండానే వ్యవహరిస్తుందని మీరు ఒకవైపు అంటూనే, మీరు ఆ విమానం దిగొచ్చి 2 ఈ బయటలు ఇస్తూనే ఎమ్మటే మళ్ళీ ఇగో కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మేది లేదు, ఈడీ సిబిఐ వాళ్ళు కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమని ఉపయోగించుకునే పనిముట్లలాగా వాడుతున్నారు. భావ్యమానండి? రైట్, భావ్యమా అంటున్నాను. అంతకుముందు కిషన్ రెడ్డి గారు అడిగితే కేసీఆర్ గారు ఎటువంటి పర్సనల్ అటాక్సో ఈవెన్ వారు ఇక వాడరాని పదజాలం వాడి కూడా మాట్లాడారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు సడన్గా ఏమంటారు? కిషన్ రెడ్డి గారు బెనామీ కేసీఆర్కి. పర్సనల్ అటాక్స్కి వ్యక్తిగత దూషణకు మీరు దిగారు అని అంటేనే ఒక పాలసీగా మీరు గట్టిగా సమర్థించుకోలేకుండా పోయి వ్యక్తి దూషణకు దిగారు అంటేనే ఏముందండి మరి మార్పు? బీఆర్ఎస్కి కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుకి మార్పు ఏమొచ్చిందండి? ప్రజలు నిజంగానే నమ్మారు మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్నారు. చిన్న చిన్న విషయాల్లో మనము ప్రగతి భవన్ ముందు ఆ ఇనుప గేట్లు కూలగొట్టడమే కానివ్వండి, తీసేయడమే కానీ బ్యారికేడ్లు, లేకపోతే ప్రజల్ని ప్రగతి భవన్లోకి సెక్రటేరియట్లోకి ఫ్రీగా రానివ్వడమే కానివ్వండి, హర్షణీయమని చెప్పాము. కానీ చిన్నవి. అసలు విషయాలు ఏంటంటే మన 10 సంవత్సరాల తెలంగాణ పాలనలో చాలా దోపిడీ జరిగింది. ఈరోజు కేసీఆర్ గారు నీళ్లు నిధులు నియామకాలు అని మనం అడిగితే నీళ్ల పేరు చెప్పి నిధులన్నీ దోచేసి నియామకాలు చేయలేని పరిస్థితికి తీసుకొచ్చారు తెలంగాణని అని చెప్పి మనందరం చెప్పామే. మరి వాటి మీద ఏమీ చర్యలు ఉండవా అండి? అసలు చర్యలు తీసుకుంటాము, 1000 కోట్లు 1,00,000 కోట్లు ఏవైతే తిన్నారో అదంతా తీసి ప్రజలకు పంచిపెడతాము అంటున్నారే. ఈరోజు మనం మరి ఏమీ మాట్లాడకుండా జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటున్నారు. అది ఎప్పుడు ఏంటి అనేది మనం అంతకుముందే అడిగాము వారికి. ఆ రోజు కూడా ఫస్ట్ నుంచి జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నా అప్పుడు వారు సిబిఐ ఈడీ అనే అన్నారు. సిబిఐ ఈడీ అన్నారు. ఎందుకనంటే వారు ఎందుకు అడిగారో తెలుసా? ఆ రోజు కూడా వారికి తెలుసు వీరు కూడా చేయబోరని. ఎందుకు అడిగారంటే ఎట్లాగో కేసీఆర్ గారు అయితే ఒప్పుకోరు, వారి మీద వారు సిబిఐ కేసులు వేసుకోరు, కాబట్టి మనం డిమాండ్ చేద్దాము, బీజేపీ వారు వేయరు అని చెప్పి మాట్లాడదాము, కేసీఆర్ గారు ఎట్లాగ వేసుకోరు. ఈరోజు వాళ్ళు వేయగలిగే పరిస్థితిలో ఉన్నారు చేయబట్టి వాళ్ళకి డిమాండ్ ఆపేసి లేదు ఇస్తే వీళ్ళు కుమ్ముక్క అయిపోయారు అన్న కహానీలు చెప్తున్నారు అనేది అది ఎవరికైనా అర్థమవుతుందండి. ఆ భావన నేను అనేది ఏంటంటే వాళ్ళు మార్పు పేరు మీద వచ్చారు. ఏది ఏమున్నా మేము రాజకీయంగా అంతకైతే కాంగ్రెస్ బదులు బీజేపీ గెలవాలి, ఈసారి వారు తప్పులన్నీ చేస్తే నెక్స్ట్ టైం మేమే బీజేపీ రావడానికి అవకాశం ఉంది, ఇట్లా అనుకోవడానికి ఒక రాజకీయ పార్టీగా అవకాశం ఉంటుంది. కానీ ఒక తెలంగాణ వాణిగా నెక్స్ట్ 5 సంవత్సరాలకి మనము మ్యాండేట్ ఇచ్చాం కదా కాంగ్రెస్కి. మన రాష్ట్రం బాగుండాలని కోరుకుంటాం, రైట్? ఆ మార్పు ఏదైతే మనం కావాలనుకున్నామో మనము ఏర్పరచుకున్న ప్రభుత్వం ద్వారా ఆ మార్పు కావాలని కోరుకుంటాం. ఇప్పటికి జరిగింది 30 రోజులు మాత్రమే. ఓకే, ఇందులో ఏమైనా తప్పులు, ఈవెన్ ఫార్మాసిటీ అన్నాం, ఏమన్నారు? ఫార్మాసిటీలో చాలామంది భూములు చాలా తక్కువ ధరలకు గుంజేసుకుంది ప్రభుత్వము, కొంతమంది కాంపెన్సేషనే రాలేదు, అవకతవకలు జరిగాయి అని చెప్పి ధ్వజం ఎత్తారు కాంగ్రెస్ వారు కూడా బీఆర్ఎస్ మీద. క్యాన్సల్ అన్నారు, చాలామంది రైతులు సంతోషపడ్డారు. మళ్ళీ వారం రోజులు తిరగకుండానే ఆ క్యాన్సలేషన్నే
మళ్ళీ క్యాన్సల్డ్ లేదు ఉంటుంది. ఓకే. సో ఇట్లాంటి వాటివి ఏవైతే ఉన్నాయో మనం విసుగు చెంది ఉన్నామో బీఆర్ఎస్ మీద, సో అదే మార్పు కావాలంటున్నాం కదా. బీఆర్ఎస్ పాలనకి కాంగ్రెస్ పాలనకి ముఖ్యమైన విషయాల్లో ఎటువంటి మార్పు లేదు, మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అని వాళ్ళ స్లోగన్ అయితే, ప్రజలు మాత్రం లాస్ట్కి ఇట్లా అనుకునేలాగా వీరు చేయకూడదు. కాంగ్రెస్ వచ్చింది మార్పు చచ్చింది అని అయితే అనుకోకూడదు. అనుకోకుండా వారు చేస్తే మన రాష్ట్రానికి బాగుంటుంది. ఎందుకంటే రాష్ట్రం మ్యాండేట్ ఏంటి, మార్పు కావాలని చెప్పి. ఆ విధంగా వెళ్తున్న ధోరణి అయితే కనిపిస్తోంది. అండ్ ఇదే సేమ్ మనం 9 సంవత్సరాలు ఏదైతే విసిగి వేసారిపోయామో, కేసీఆర్ గారు పర్సనల్ దూషణలకు దిగడము, రైట్, ఒక ఇది ఇవ్వకుండా, కారణాలు ఇవ్వకుండా ఏమన్నా అంటే అంత పొలిటికల్ ఇదే మాట్లాడడము, రైట్, ఇక కేంద్రము రాష్ట్రము అని చెప్పేసి రెండింటి మధ్యలో ఇది చేయడము. ఒక సైడ్ వారు కూడా చెప్పేవారు మాకు ఇన్ని అవార్డులు వచ్చాయి, అన్ని అవార్డులు వచ్చాయి కేంద్రం నుంచి అని చెప్పి, మళ్ళీ ఇంకో సైడ్ ఏమో కేంద్రం మాకు వివక్ష చూపిస్తుంది. అదే సేమ్ ధోరణులు కంటిన్యూ చేయకుండా మీరు డేట్లు ఇస్తే 100 రోజులు అనకండి, 1000 రోజుల్లో చేస్తామనండి, ఎవరు అభ్యంతర పడట్లేదు. సోనియా గాంధీ గారు ఈ బర్త్డే కాకపోతే వచ్చే బర్త్డే కల్లా చేస్తామని చెప్పండి, అడిగే వారం కాదు. కానీ చెప్పినప్పుడు మాత్రము మేము విసిగిపోయి ఉన్నాము రాష్ట్ర ప్రజలము. అంతకుముందు ఒకళ్ళు చెప్పి 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 ఆశలు లేపి 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 మాలో ముంచడం జరిగింది చాలాసార్లు. ఆ విధంగా చేయకుండా ఉంటే ఈవెన్ పోయే ముందు రోజుల్లో కూడా. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.